పోతాడట రాదు. ఏమైంది మంచిగానే కాలేజ్ పోతుండు కదా. లేదు కాలేజ్ పోతలేడు. ఊళ్ళో పోయి మొత్తం లైటింగ్ కొట్టాడట, మొత్తం చెడిపోతాడు. అరే అది కాదురా, మొన్ననే కదరా ఇల్లు తాకట్టు పెట్టి ₹1,00,000 ఇచ్చి కాలేజ్ ఫీజు కడితే. మరి ఏం చెప్తున్నావు? వాడి గురించి ఆలోచించకపోతే ఎట్లా? వాడు మంచిగా చదువుతారు. అరే తల్లి చచ్చిపోయిన పిల్లవాడు కదా, కొద్దిగా చూడాలి జాగ్రత్తగా. ఏదో గర్వంగా పెంచిన మంచిగా చదువుతాడు. నీ అవ్వని కాలేజీకి పోను ఏం పోను. నా దోస్తులందరికీ బండ్లు ఉన్నాయి పెద్ద పెద్ద. నాకు కాలేజీకి పోమన్నా ఏమని పడుతున్నావు నువ్వు బాబు? ఓకే నేను పోను. నా దోస్తులకు బుల్లెట్ బండ్లు ఆ బండ్లు ఈ బండ్లు. నాకు బండి కొనిస్తేనే కాలేజీకి పోతా, లేకపోతే పోను. ఒరే ఓ దయాకరుగా ఏమైందిరా కాలేజీకి పోకుండా ఇంటికి వచ్చినావు? బాబు నాకు బండి కొనిస్తేనే కాలేజీకి పోతా, లేకపోతే నేను పోను. నా దోస్తులందరికీ పెద్ద పెద్ద బండ్లు ఉన్నాయి, వాళ్ళ బండ్ల మీద పోతున్నా. నాకు పోమంటే ఇచ్చేది పోతున్నాను. అది నేను ఎట్లా కాలేజీకి పోతా? నేను ఏం బండిరా? బుల్లెట్ బండి కావాలి నాకు. బుల్బుల్ బండి? బుల్లెట్ బండి ఇది బుల్లెట్ బండి బాబు, బుల్లెట్ బండి కావాలి నాకు. ఏదో బండి పైసలు లేవు. పైసలు లేకపోతే అలా పొలం అమ్ముతావో తాకడ పెడతావో నాకు తెలియదు. అది తెచ్చి నాకు పైసలు ఇస్తే నేను కాలేజీకి పోతా, లేకపోతే కాలేజీకి పోను. నేను ఇంటికి రాను, నీ ముఖం చూపాను వెళ్ళిపోతున్నా. చెప్పురా. అరే దయా అట్లా ఎయ్యగరమా? అట్లా ఎత్తారా మనం ఎట్లా బతుకుతాం? తల్లి కాని లేని కొడుకు అని గర్వంగా వేసి ఇదేం చేసు నువ్వు? మంచి పద్ధత. ఇట్లా రాను బాబు. నేను కాలేజీకి పోవాలంటే నాకు బండి కొనియాలి, అయితేనే వస్తా. పైసలు లేకపోతే పొలం అమ్ముతావా తాకడ పెడతావా? నేను మంచిగా చదువుకున్న తర్వాత అసలు పొలానికి 10 కొనిస్తా, కానీ ముందు నాకు బండి కొని. లేకపోతే ఇంటికి రాను, ఇంటికి రాను. అదే ఒక్క కొడుకు అని గర్వంగా వేసి ఇదేంద్ర ఇట్లా చేసి ఏం చెప్తారా? ఇక ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. ఏం లేదు, ఇక మన ఉన్న 2 ఎకరాల పొలం అమ్మేసి సావుకారి దగ్గర తీసుకోపోయి మన పట్టా పాస్బుక్ పెట్టేసి పైసలు తీసి నీ అవ్వ ఉన్న 2 ఎకరాల పొలం అమ్మేసి ఏంద్ర మట్టి భక్త మరి ఏం చేయమంటావు? ఇక నా పాలకు ఉన్నాయి, నీ పాలకు ఉన్నాయి, ఏదైతే ఉన్నాయో మొత్తం అమ్మేసి అది బండి అయితే కొని. ఈ అవ్వ ఒక్క కొడుకని గర్వంగా వేస్తుంది. మరి ఏం చేస్తాం? ఇక తల్లి లేని పిల్లవాడు కదా. సరే ఆ పెట్టెల పొలం కాయలు తీసుకొని రా పో. సౌకర్య దగ్గరకు పైసలు తీసుకొస్తా పో, తీసుకురా. ఇక పట్టు, ఇక తీసుకోపోయి సావుకారి దగ్గర డబ్బులు తీసుకొస్తా పో. గర్వంగా వేస్తుంది పో, తీసుకొస్తా పో. ఈ సౌకర్య ఉన్నాడు లేడటో వేయండి ఏం పడపో. ఉన్నాడు ఇంటికాని ఉన్నాడు సౌకర్య. అయ్యా దండాలయ్యా. గంగయ్య వచ్చినారా? ఇట్లేదయ్యా, కొంచెం పైసలు అవసరం నా వచ్చినాయ్యా. ఏం అవసరం పైసలు? ఇవో నా కొడుకు కదా ఏదో బుల్బుల్ బండి కొనుక్కుంటాడట. ఇక పైసలు ₹2,00,000 కావాలా? బుల్బుల్ బండి ఏందిరా? బుల్లెట్ బండాను. బుల్బుల్ ఏందిరా? బుల్బుల్ ఏదయ్యా నాకు చదువు రాదు, ఇంత ఏదో ఒక బండి కొంటాడట. నీ కొడుకు మొన్న 10 పాస్ అయ్యిండు, అప్పుడే బండి కావాలంటాడికి. ఆవయ్యా కాలనట. ఇగో ఈ పొలం కాయలు తాగడ పెట్టుకుని ఒక ₹2,00,000 బాకీ అయ్యా. కట్ట కింది పొలమేనా? చెరకట్ట కింది పొలం అయ్యా. మరి నెలకు 10 చొప్పున వడ్డీ? 10 చొప్పున? అరే నువ్వు నా మనిషి అని ఇస్తున్నారు, అది కూడా బయట ఎట్లా నడుస్తుంది రేటు? ఇగో అయ్యా కొంచెం తక్కువ వడ్డీ తీసుకో కదా. నువ్వు నా మనిషి అనే ఇస్తున్నా, 10 చొప్పున నెల కిస్తు పక్క కట్టాలా? కట్టేస్తా అయ్యా, కట్టేస్తా. పైసలు ఇయ్యి. నా కొడుకు అంటే ఎక్కేం ఎత్తా. అయ్యా కాగితం మీద మంచిగా రాసినావా? రాసుకుంటారా? నా మీద నమ్మకం లేదా? ఉందయ్యా, ఉన్నది. ఇన్నేళ్ళ సంది అవసరం ఆదుకుంటున్నా. ఉన్నదయ్యా పైసలు. మంచి సౌకర్యం, మంచివాడు అడిగిన పైసలు ఇచ్చిండు. మంచిగా పోయేస్తా. అన్నారే పైసలు తెచ్చిన దయాకర్ గాని వీళ్ళు. ఏమైంది పెద్దబాబు? ఏమైంది మళ్ళా దయాదారు తీసుకున్నాడు? అయ్యో బాబు మంచోడు కాదు. బాబు నీకు ఎందుకే ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతా? పైసలు కొడుకరే ఇవో పొలం తాకడ పెట్టి తెచ్చిన పైసలు కానీ కొంచెం మంచిగా చదువుకో. చదువుకుంటా బాబు, నీకు బేఫికర్ ఉండు. మంచిగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకొని పొలం నీకు బాబా తెప్పిస్తా. మంచిగా చదువుకుంటా, బేఫికర్ నువ్వు పోయి బండి కొనుకొచ్చుకుంటా బాబు. అది కాదురా, ఏముంటావు? బుల్లెట్ బండి. అయ్యో మేము ఇద్దరం వస్తాం పారా. అద్దు బాబు మీరు ఎందుకు? నేను పోతా, మా దోస్తులతో పోతా. మా దోస్తు వస్తాం రా.
ఇది బండి బా ఏమున్నదిరా బండి బుల్లెట్ బండి ఆహా సౌండ్ ఇప్పుడు చూస్తాను దోస్తు గారు నాకు బండి లేని దోస్తాను చేయలేరు కదా చెప్తా ఇప్పుడు మా దోస్తుల సంగతి ఫోన్ చేస్తాను మామది రమణ నమస్తే నమస్తే ఎవరున్నావు బండి కొన్నా కొత్త బండి బుల్లెట్ బండి ఎప్పుడు కొన్నావా ఇప్పుడే తీసుకున్నా రండి ఇక్కడ మారమ్మ టెంపుల్ కదా తొందర రండి చూసినావా బండి ఎట్లా బండి సేమ్ కలర్ బ్లాక్ 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 అన్ని కాంబినేషన్ బండి కూడా కాంబినేషన్ అట్లా ఉంటది మనం అంటే మామా మొన్న అడుగుతానేమో పైసలు లేవన్నావు బండి బాగాలేకున్నావు మామా ఒక్క రోజు 2 రోజులు తిండి తినకుండా పండుకున్నా మా అయ్యకి చెప్పినా ఇస్తావా బండి కొని లేకపోతే కాలేజీ పోను ఇంట్లోకి వెళ్ళి వారిపోతాను పేరు ఇచ్చిన నువ్వు మా అయ్య అవుతారా దా పోందా దా బావ ఎక్కువ దా ఎక్కువ ఎక్కురా